హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అంష్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు సాబుదానా వడ చేయబోతున్నాము. సో అది మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వెదర్ అయితే కూల్ ఉంది కదా, చాలా కూల్గా ఉంది. సో కూల్ వెదర్లో ఏదైనా కొద్దిగా క్రిస్పీగా తినాలనిపిస్తే ఇది చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇదైతే నేను 1/2 kg సాబుదానా తీసుకుని మార్నింగ్ నానబెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టాలి. ఇది ఎక్కువ స్టిక్కీగా అవ్వకూడదు. సో స్టిక్కీగా అవ్వకూడదంటే అందులో వాటర్ అవి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని సాబుదానా కంటే కొద్దిగా పైకి ఉండేలాగా చూసుకోవాలి. నానబెడుతున్నప్పుడు సాబుదానా కంటే కొద్దిగా పైనకు వాటర్ ఉండేలాగా చూసుకొని ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా నానబెట్టుకోవాలి. ఇందులో నేను ఓన్లీ జీరా మాత్రమే యాడ్ చేశాను, ఇప్పటివరకు ఏం యాడ్ చేయలేదు. సో ఇందులో కావాల్సినవి వేరుశనగలు వేయించి పెట్టాను ఇప్పుడే. పొటాటో, బాయిల్ చేసిన పొటాటో స్మాష్ చేసి ఇందులో యాడ్ చేయాలి. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగలు చెక్కు తీసి ఈ గ్రైండర్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కచ్చాపక్కగా గ్రైండ్ చేసిన వేరుశనగలు ఇందులో యాడ్ చేశాను. సాబుదానా అంటే మన దగ్గర సగ్గుబియ్యం అంటారు. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాను. సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు. నేనైతే ఇక్కడ 7 తీసుకున్నాను. మీరు మీ స్పైసీనెస్ని బట్టి మిర్చి అండ్ సాల్ట్ కూడా మీకు ఎలా ఇష్టం ఉంటుందో అలా వేసుకోండి. నేనైతే 7 తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ అయితే ఒక ఫుల్ స్పూన్ వేస్తాను. ఇంకా కొద్దిగా కూడా పడుతుంది అనుకుంటా, అది కూడా వేసేస్తాను. వీడియో రికార్డ్ చేయడం ఫస్ట్ టైం, వాయిస్ కొద్దిగా తడబడుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సెల్ఫ్గా చేస్తున్నా కాబట్టి ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. నిమ్మకాయ పిండేసుకోవాలి ఒకటి. సో అలాగే ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు. ఫైనల్గా ఇందులో ఇప్పుడు బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకున్న పొటాటో, కొత్తిమీర తరుగు రెండు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా సెల్ఫ్ వీడియో రికార్డ్ చేస్తున్నానని. సో ఒక్క చేతితో చేసుకోవడం కొద్దిగా కంఫర్ట్ లేదు, బట్ అయినా కూడా చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇందులో ఏమేమి యాడ్ చేశాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వేరుశనగపప్పు, బాయిల్ చేసిన పొటాటో, ఇవన్నీ బాయిల్ చేసిన పొటాటో స్మాష్ చేసి కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని పెట్టాను. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యేలోపు నేను ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి వడలాగా చేసి పెట్టేసుకుంటాను పక్కన. అన్నీ ఇలా వడల మాదిరిగా చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వడల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులో డీప్ ఫ్రై చేసుకుని తీయడమే, అంతే. ఇవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. యమ్మీ అండ్ క్రిస్పీ సాబుదానా వడ రెడీ.
టేస్ట్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, please like, share and subscribe the channel.